హలో గైస్ వెల్కమ్ టు షార్ట్ అండ్ స్వీట్ మూవీ అప్డేట్స్. ఇంకా మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మేడ్ ఇన్ కొరియా. ఇది మార్చ్ 12th నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రివ్యూ కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి కొత్త మహాశైల్కి విజ్ఞప్తి. ఇది మార్చ్ 13 నుండి G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ థర్డ్ అప్డేట్ పోచమ్మ. శృతి నాయుడు చిత్ర బ్యానర్స్ లో ఆహా వాళ్ళు స్ట్రీమింగ్ చేయబోతున్న కొత్త వెబ్ సిరీస్ అనమాట. ఇది ఏప్రిల్లో మనకి రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. కొత్తగా మోషన్ పోస్టర్ కూడా వచ్చింది. మ్యూజిక్ గానీ అంతా బాగుంది, ఒకసారి చూసేయండి. మీరు యానిమీ లవరా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. 'అటాక్ ఆన్ టైటన్స్' ఇంకా మీరు చూసుండకపోతే సీజన్ 1 అనేది మనకి యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవబోతుంది. మూసు ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో 15th మార్చ్ 8:30 PM తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌తో స్ట్రీమింగ్ అవబోతుంది. సీజన్ 1 అండ్ 2 కూడా. ఒకసారి చూసేయండి. 'ఫంకీ' సినిమా మీరు థియేటర్‌లో మిస్ అయ్యుంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి చూడండి, చూడని వాళ్ళుంటే. అండ్ 'సర్వం మాయా' మూవీ అనేది బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. ఈ కాన్సెప్ట్ మీద మన సినిమాల్లో చాలా వచ్చినియి. అయితే ఇది పెద్ద కొత్త కాన్సెప్ట్‌లా అయితే నాకైతే అనిపియలేదు. ఒకసారి మీరు కనుక ఈ సినిమా చూసుండకపోతే ఒకసారి చూడండి. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. 'బాయ్స్' ఫైనల్ సీజన్ అనేది ఏప్రిల్ 8th అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే అది ఏ ఎపిసోడ్ ఏ డేట్‌న రిలీజ్ చేస్తారనేది నేను ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశా. ఒకసారి చూడండి. 'దురంధర్' రన్ టైమ్ చూస్తే నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. 4 hours 5 minutes ఏంటి భయ్యా అసలు? థియేటర్‌లో కొంచెం కష్టమే. కానీ ఆ సినిమా మీద అంచనాలైతే చాలా ఉన్నాయి. సో, ఖచ్చితంగా చూడొచ్చు. ఏంది ఫస్ట్ డే రోజున ఎళ్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సూర్య ఈ మధ్యన అసలు కనిపించడమే మానేసాడు. అయితే సూర్య లాస్ట్ మూవీ 'కంగువా' అనేది అటర్ ఫ్లాప్ అవ్వడంతో సూర్య ఈసారి బాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. 'కర్పుటి' టీజర్ వచ్చినప్పుడు నాకైతే పెద్ద అనిపియలేదు. అదొక కమర్షియల్ మామూలు మూవీలా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే డైరెక్టర్ జీతూ మాధవ్‌తో 'సూర్య 47' మూవీ అనేది ఉండబోతుంది. అతను ఆల్రెడీ 'రోమన్ చామ్' అండ్ 'ఆవేశం' మూవీస్ తీసున్నాడు. అయితే అతనితో ఈ సినిమా సూర్యకి మంచి సినిమానే అనిపిస్తుంది. ఇదొక పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో కేరళలో ఉండబోతుందని తెలుస్తుంది. దీనికి రూమర్స్ ప్రకారం 'ఆర్జగన్' అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారంట. కానీ ఇది రూమర్ మాత్రమే. 'అర్జగన్' అంటే మన తెలుగులో వచ్చేసి అరాచకం అని అర్థం. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి ఫిఫ్త్ ఫిల్మ్ అయిన 'వెంకీ అనిల్ 5' అనేది సంక్రాంతి 2027కి రిలీజ్ అవుతుందంట. దీనికి స్ట్రీమింగ్ పార్ట్నర్ G5 అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరేంటనేది చూడాలి. 'లూసిఫర్ 1' మంచి హై ఇచ్చింది. కానీ 'లూసిఫర్ 2' అనేది నాకంత లెంతీగా అనిపించి నాకంతేం అనిపియలేదు. కానీ ఇప్పుడు 'లూసిఫర్ 3' కూడా వస్తుందని మీ అందరికి తెలిసిందే. అది 2027 అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈసారి ఎలా ఉండబోతుందో చూద్దాం. 'విష్ణు విన్యాస' అనేది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారు. 26th మార్చ్‌న మనకి స్ట్రీమింగ్ అవ్వబోతుందని తెలుస్తుంది. మీరు ఈ సినిమా థియేటర్‌లో చూడకపోతే అమెజాన్ ప్రైమ్‌లో 26th మార్చ్‌నైతే అవైలబుల్ ఉంటుంది. చూసేయండి. 'ఎక్స్‌ట్రాక్షన్ 3' నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. దీని షెడ్యూల్ అనేది సమ్మర్‌లో స్టార్ట్ అవుతుందంట. ఆస్ట్రేలియా అండ్ యూరోప్‌లో ఉండబోతుందనేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. 'త్రీ బాడీ ప్రాబ్లమ్' వెబ్ సిరీస్ ఫ్యాన్స్‌కైతే ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సీజన్ 2 అనేది 8 ఎపిసోడ్స్ నుండి 2 ఎపిసోడ్‌లు తీసేసి 6 ఎపిసోడ్స్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు ఇది గనుక మీరు చూడకపోయుంటే 'త్రీ బాడీ ప్రాబ్లమ్' అనేది సైంటిఫికల్‌గా చాలా బావుంటుంది. యాక్షన్ అండ్ ఎంటర్‌టైనర్ చాలా బావుంటుంది. ఒకసారి చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. కపుల్ ఫ్రెండ్లీ. ఇది థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో తెలుగు అండ్ తమిళ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడనోళ్ళు ఉంటే చూసేయండి. చాలా బావుంటుంది. ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పుకోవాలి. ఫైనల్ అప్డేట్ ఏంటంటే మైకేల్ జాక్సన్ గారిది బయోపిక్ వస్తుందనేది మీ అందరికి తెలిసిన విషయమే. అయితే అది ఏప్రిల్ 24న రిలీజ్ చేస్తున్నారని అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కొత్త పోస్టర్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చూడండి. చాలా బావుంది. ఇంకా అప్డేట్స్ అయితే ఫ్రెండ్స్. ఇంకా మీకు మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ అప్డేట్స్ నచ్చినట్టయితే మీకు ఏది కొత్తగా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.